ఇప్పుడు మీరు ఒక సర్పంచ్ స్థానంలో ఉన్నారు. ఇక్కడ టీడీపీకి పార్టీకి సంబంధించి మీ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు కూడా మీరు ఇక్కడ ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. వైసీపీ గవర్నమెంట్ కంటే ఇప్పుడే ఒక ఇబ్బందులు ఎక్కువగా ఫేస్ చేస్తున్నాము. నా దృష్టిలో మా ఆలూరు తాలూకాలో తెలుగుదేశం ప్రభుత్వం లేదు, వైసీపీ ప్రభుత్వమే ఉంది. వైసీపీ వాళ్ళకే పనులు జరుగుతున్నాయి, వైసీపీ వాళ్ళని చేరదీస్తున్నారు. పట్టుబట్టి వైసీపీకి ఓటు వేయించిన వాళ్ళే ఈరోజు తెలుగుదేశం పార్టీలో పని చేయించుకుంటున్నారు. తెలుగుదేశం కండువా కప్పుకొని జెండా మోసినోడు మూల కూర్చొనేసి మూలుగుతా ఉన్నాడు. ఎగ్జాంపుల్ నేనే. వైసీపీ గవర్నమెంట్లో గెలిపించినటువంటి సర్పంచ్ టీడీపీ ప్రభుత్వం వస్తే మమ్మల్ని మూల కూర్చోబెట్టారంటే, ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఉంది మమ్మల్ని మూల కూర్చోబెట్టారంటే ప్రతిపక్షం అనొచ్చు. ఈరోజు మేము అదే పార్టీలో ఉన్నాం, అదే పార్టీకి కష్టపడినాం. ఆ వ్యక్తి కోసం లక్షలు వెచ్చించాం, గంటల కొద్ది తిరిగినాం, వందల కిలోమీటర్లు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసాం తన గెలుపు కోసం. తనను ఈరోజు పక్కన పెడుతున్నాడంటే పార్టీని ఆయన నాశనం చేస్తున్నాడా, పార్టీని బలోపేతం చేస్తున్నాడా, పార్టీని కూకటి వేళ్లతో సహా పెరిగిపోయేదానికి ప్రయత్నిస్తున్నాడా అని ప్రజలకే తెలుసు, కార్యకర్తలకు మరీ బాగా తెలుసు.